ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో 15 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడత ఎన్నికల ఏర్పాట్ల వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడత విజయవంతమైనతోటి రేపు జరగబోయే రెండవ విడతకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం మొదలెట్టింది. ఇక్కడ మొత్తం నిర్మల్ జిల్లా లోపల 131 మంది సర్పంచులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. 1170 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు 1,17,461 మంది ఓట్లో పాల్గొనున్నారు. రేపు 91,316 మహిళలు గాను పురుషులు 80,144 మంది ఉన్నారు. అధికంగా మహిళలే ఉన్నారు. 11,172 రెండో విడతలో ఉన్నారు. అయితే ఈ నిర్మల్ జిల్లా లోపల 7 మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిర్మల్ రూరల్, సోన్, దిలార్పూర్, సారంగపూర్, నర్సాపూర్ మరియు బైన్సా డివిజన్లో లోకేశ్వర్ మండల్, కుంటాల మండలకు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సామాగ్రి కోసం ఎన్నికల సిబ్బంది కూడా వచ్చిండ్రు. వాళ్ళందరికీ ఏర్పాట్లు ఉన్నారు. ఇక మనం ఆదిలాబాద్ జిల్లా ఇస్తే 8 మండలాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్, మావాల, బేలా, జైనాథ్, సాత్నాల, బోరజ్, థామ్సి, భీంపూర్ ఈ 8 మండలాలకు 156 సర్పంచుల ఎన్నిక జరుగుతున్నాయి. 156 గ్రామ పంచాయతీలు జరుగుతుంది. ఇందులో 560 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 1260 వార్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళకు 2620 వార్డు సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రశాంతంగా జరగాలని చెప్పేసి శాంతి భద్రత దృష్ట్యా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా జరగాలని చెప్పేసి కూడా శాంతి భద్రత దృష్ట్యా ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా అందరికీ సామాగ్రి రాజీ చేస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల అవుతుంది. ఇక 2 గంటల నుంచి ఎన్నిక కౌంటింగ్ చేసి అప్పుడే సర్పంచులను, వార్డు మెంబర్లను, అంతేకాకుండా ఉప సర్పంచులను కూడా ఎన్నిక ప్రకటిస్తారు. ఇది ఇక్కడ ఉన్న ఎన్నికల రెండో విడత పరిస్థితి. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్.